10 రాష్ట్రాలు 10 ప్లేసెస్‌లో ఉప ఎన్నికలు ఉన్నాయి. ఉన్నాయి. అసెంబ్లీకి. ఉప ఎన్నికలకి మీరు జాగ్రత్తగా గాని యూపీ పాలిటిక్స్‌ని గమనిస్తే ఉప ముఖ్యమంత్రులను ఇద్దరిని ఏ బాధ్యత అప్పగించలా. ఓకే. మీరు జాగ్రత్తగా గమనించండి. అండ్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్యాబినెట్ మీటింగ్‌కి వాళ్ళిద్దరిని ఆహ్వానించాలి. ఒకరు ఢిల్లీలో ఉన్నారు. మోడీ గారు పిలిచి మాట్లాడారు. అవును. దాని అర్థం ఏమిటంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరించి పంపించారు. గంట మాట్లాడారు మోడీ గారు. సో జాగ్రత్తగా ఉండండి, అనవసరమైన ఇది చేయకండి అని చెప్పి గట్టిగా హెచ్చరించి పంపించారు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు కారణం ఏమిటంటే ఇది చాలా క్రూషియల్ పీరియడ్. ఇప్పుడు వాళ్ళకి అటు తక్కువ సంఖ్యాబలం ఉంది. అంటే ప్రభుత్వాన్ని సొంతంగా ఇది చేయగలిగినటువంటి బలం లేదు, ఎవరో ఒకరి బలాన్ని తీసుకోవాల్సిందే. సో ఇటువంటి సమయంలో యూపీ లాంటి ప్రధానమైన ఇట్స్ ఏ హార్ట్. ఎందుకంటే అత్యధికమైనటువంటి ఎంపీలని పార్లమెంట్కి పంపించేది యూపీ. సో యూపీని మళ్ళా చేతుల్లోకి తీసుకోకపోతే అది బీజేపీకి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. అండ్ ఈ 10 ఉప ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఒక్కొక్క అసెంబ్లీకి ముగ్గురు మంత్రుల్ని అలాట్ చేశాడు. వీళ్ళిద్దరు మాత్రం నాతోటే ఉంటారని చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళకు నొప్పి కలగకుండా. సో అండ్ మొన్న కోర్టు తీర్పు రావడము అది ఒక అంటే మోడీకి బీజేపీకి దెబ్బ అనుకుంటున్నారు కానీ కోర్టు మీద ఎంత వ్యతిరేక పవనాలు వీస్తాయి అనేది కోర్టుకు అర్థం కావడంలే. కన్వర్ యాత్ర విషయంలో